హలో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము లేయర్ 0 గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్టయితే ఇది లేయర్ 0 యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. ఓకే, దీని వెబ్సైట్ వచ్చేసి layer0.network. ఓకే, సో ఇందులో సో అసలు ఏంటిది లేయర్ 0, ఏంటిది అసలు ఈ వీడియో మనము ఎందుకోసం చేస్తున్నాము? ఓకే, సో ఇప్పుడే లేయర్ 0కి సంబంధించిన ఏవైతే కాయిన్స్ ఉన్నాయో మేము పర్చేజ్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఇది ఇంకా లిస్ట్ కాలేదు. ఓకే, సో యాక్చువల్గా ఇది చాలా దీని మీద చాలా మంచి ప్రైస్ ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఇది క్రిప్టో ర్యాంక్.io ఈ వెబ్సైట్ ఇది. సో ఇందులో కనుక మనకు చూసినట్టయితే సో మరి సో ఇక్కడ మీకు బేసిక్గా వాట్ ఈజ్ లేయర్ 0 అనేది మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాడు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో డెఫినేషన్ వాట్ ఈజ్ లేయర్ 0 V2. ఓకే, సో లేయర్ 0 అనేది మెసేజింగ్ ప్రోటోకాల్, నాట్ ఏ బ్లాక్ చైన్. సో మనకి ఆల్రెడీ చాలా బ్లాక్ చైన్స్ ఉన్నాయి ప్రపంచంలో, మీ అందరికి తెలుసు. ఒక బ్లాక్ చైన్ నుంచి ఇంకొక బ్లాక్ చైన్కి క్రిప్టో అసెట్స్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకు బ్రిడ్జ్ అనేది కావాల్సి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎథేరియం నుంచి బైనాన్స్కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేదంటే బైనాన్స్ నుంచి ఇంకొక వేరే చైన్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా సో మనకి బ్రిడ్జ్ అనేది చాలా అవసరం. ఓకే, అయితే సో ఇక్కడ ఈ లేయర్ 0 ఏదైతే ఉందో సో ఇది కంప్లీట్గా మెసేజింగ్ ప్రోటోకాల్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ సోర్స్ అండ్ డెస్టినేషన్, సో రెండు బ్లాక్ చైన్స్ మధ్యలో సో మనము ఫండ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ యొక్క మెసేజింగ్ ప్రోటోకాల్ తోటి. సో ఇది ఒక చాలా ఇన్నోవేటివ్ టెక్నాలజీ వీళ్ళు తయారు చేయడం జరిగిందండి. సో దీనికి సో మనకి వీళ్ళు లేయర్ 0 అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో ఈ ప్రోటోకాల్ ఓవర్ వ్యూ ఏందనేది ఇక్కడ మీకు మీకు దీని మీద మీకు చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్ ఈజ్ లేయర్ 0, డెఫినేషన్ ఏంది, దీని ప్రోటోకాల్ ఎట్లా పనిచేస్తుంది, దీని ఫంక్షనింగ్ ఎట్లా అంటే మీకు ఇంగ్లీష్లో చాలా వీడియోస్ దొరుకుతాయి. ఇదంతా కూడా చాలా హై టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప కామన్ మ్యాన్కి అర్థం కాదు. ఓకే, బట్ ఇక్కడ మనకి కామన్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇది ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, సో దీని ప్రిడిక్షన్ ఏంది, సో ఇది ఇట్లాంటి బేసిక్స్ విషయాలు ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఎందుకంటే మనం టెక్నికల్గా దీని గురించి ఎంతసేపు చెప్పినా కూడా మన మిత్రులకి అఫ్కోర్స్ ఈ టెక్నికల్ విషయాలు వాళ్ళకి అవసరం లేదు. సో నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, అవుట్ రైట్గా చెప్పమని చెప్పి చాలామంది ఇదే ఇదే స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నారు. కాబట్టి సో నేను ఈ టాపిక్ని నేను వదిలేస్తున్నా. సో ఇవన్నీ మీకు కావాలనుకుంటే మీకు చాలా వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ మీరు చూడండి ఇంగ్లీష్లో, రైట్. సో ఇది బేసిక్గా ఇది లేయర్ 0 నెట్వర్క్ అండి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది layer0.network. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే సో ఇది మీరు క్రిప్టో ర్యాంక్లకు వెళ్ళి చూస్తే కనుక సో లేయర్ 0 దీని సింబల్ వచ్చేసి ZRO. ఓకే, సో యాక్చువల్గా చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే సో ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సీడ్ ఫేస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1 April 2021లో స్టార్ట్ అయింది. అంటే ఒక 3 years కింద స్టార్ట్ అయింది. సో $2 million ఫండ్స్ రైజ్ చేశారు. తర్వాత నెక్స్ట్ 16th September 2021లో 6.3 million ఫండ్స్ రైజ్ చేశారు. అయితే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సో చూడండి, ఇక్కడ బైనాన్స్ ల్యాబ్స్ వన్ ఆఫ్ ద లీడింగ్ వెంచర్ క్యాపిటల్ కంపెనీ ఇందులో. సో ఓకే, సో వెంచర్ క్యాపిటల్ కంపెనీ, సో వీళ్ళకి ఫండింగ్ చేయడం జరిగింది బైనాన్స్ ల్యాబ్స్, అట్లనే ద స్పార్టన్ గ్రూప్, డి ఫైనాన్స్ క్యాపిటల్, తర్వాత జెన్ బ్లాక్. సో ఇట్లా చాలా ఉన్నాయి. అయితే సో ఇందులో చాలా పెద్ద వెంచర్ క్యాపిటల్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. ఓకే, సో మీరు నెక్స్ట్ 30th March 2020కి వచ్చేసరికి చూడండి, సీకోయా క్యాపిటల్. సో ఈ సీకోయా క్యాపిటల్ అనేది ప్రపంచంలోనే చాలా పెద్ద గ్లోబల్ కంపెనీస్కి వీళ్ళు ఫండింగ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ కావచ్చు, యాపిల్ కంపెనీ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, టెస్లా కావచ్చు. సో ఇట్లాంటి కంపెనీస్కి వీళ్ళు ఫండింగ్ చేయడం జరిగింది. సో సీకోయా క్యాపిటల్ కంపెనీ కనుక ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నారంటే బ్లైండ్గా మనం కళ్ళు మూసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎందుకంటే అట్లాంటి టాప్ మోస్ట్ గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీస్కి వాళ్ళు ఫండింగ్ చేయడం జరిగింది. సో చూడండి, FTX వెంచర్స్, సో మరి FTX తర్వాత కాయిన్ బేస్ వెంచర్స్,
ఆ! సో చూడండి ఇవన్నీ గూడా ఎక్స్‌చేంజ్ రిలేటెడ్. బైనాన్స్ వాళ్ళకి బైనాన్స్ ఎక్స్‌చేంజ్ ఉంది. ఎఫ్‌టీఎక్స్ వాళ్ళకి ఎఫ్‌టీఎక్స్ ఎక్స్‌చేంజ్ ఉంది. కాయిన్ బేస్ వాళ్ళకి కాయిన్ బేస్ ఎక్స్‌చేంజ్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక 31 వెంచర్ క్యాపిటలిస్ట్‌లు ఇందులో ఇన్వెస్ట్ జేయడం జరిగింది. 31 కంపెనీస్ అండి. సో ఇందులో జూడండి చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈయన తెలుసా? సందీప్ నైల్వాల్ ఎవరు తెలుసా? సో ఈయనే పాలీగాన్ ఎవరైతే ఉన్నారో పాలీగాన్‌కి సీఈఓ ఈయనే. ఓకే. ఈయన మన ఇండియన్ ఈయనే. ఆయన గూడా ఇందులో టైర్ 2ల ఆయన వెంచర్ క్యాపిటల్‌గా ఇన్వెస్ట్ జేయడం జరిగింది. తర్వాత అట్లనే తర్వాత ఇంకా మీరు జూసినట్టయితే క్రిప్టో ఎక్స్‌చేంజ్ కంపెనీ జెమినీ వాళ్ళు ఇన్వెస్ట్ జేయడం జరిగింది. యూనిస్వాప్ గూడా ఇన్వెస్ట్ జేయడం జరిగింది. పేపాల్ వాళ్ళు ఇన్వెస్ట్ జేయడం జరిగింది. తర్వాత ఫాంటమ్ ఫౌండేషను. చూడండి మీరిట్లా మనం ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత నెక్స్ట్ ట్రోన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో జస్టిన్ సన్ తెలుసు గదా! తర్వాత నిఖిల్ విశ్వనాథన్ ఈయన క్రిప్టో బిలియనీర్ అండి ఈయన. ఈయన ఎన్ఆర్ఐ ఆఫ్‌కోర్స్ ఈయన యూఎస్ సిటిజన్ బట్ ఈయన ఎన్ఆర్ఐనే. నిఖిల్ విశ్వనాథన్ ఈయన క్రిప్టో బిలియనీర్. నిఖిల్ విశ్వనాథన్, జస్టిన్ సన్, సన్నీ అగర్వాల్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము చెప్పుకున్నాం గదా! ఎవరు తర్వాత సందీప్ నైలి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు చాలా టాప్ మోస్ట్ పర్సన్స్ ఇందులో ఇన్వెస్ట్ జేయడం జరిగింది. ఎఫ్‌టీఎక్స్ వెంచర్స్. ఓకే. చూడండి ఎక్కడ మనకి 30థ్ మార్చు ఎంత? $135 మిలియన్ ఇన్వెస్ట్ జేయడం జరిగిందండి. ఓకే. తర్వాత నెక్స్ట్ ఎక్స్‌టెండెడ్ సీరీస్ సి ఇది అయిపోయింది గదా! అనామిక. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్‌డిస్క్లోజ్డ్ వాళ్ళు చెప్పలేదు ఇక్కడ. తర్వాత సీరీస్ బిలా మళ్ళీ ఇక్కడ మీరు జూసినట్టయితే గనక $120 మిలియన్ వీళ్ళు మళ్ళీ ఫండ్ రైజ్ చేయడం జరిగింది. వాల్యుయేషన్ ఎంత అంటే మార్కెట్ వాల్యుయేషన్ $3 బిలియన్ అండి. అంటే జస్ట్ ఇంకా మనకు అఫీషియల్‌గా లేయర్ 0 ఆహ్, కాయిన్స్ ఏ ఎక్స్‌చేంజ్‌ల లిస్ట్ కాలేదండి. ఓకే. ఏ ఎక్స్‌చేంజ్‌ల లిస్ట్ కాలేదు. బట్ ఆహ్, ఇప్పటికి మరి 2 ఇయర్స్‌లో దాని వాల్యుయేషన్ $3 బిలియన్ కింద వాళ్ళు లెక్క కడుతున్నారు. ఓకే. టైర్ 1లా చూసిర్రు గదా! ఇందుల తర్వాత నెక్స్ట్ టైర్ 2లో ఓకేఎక్స్ వెంచర్స్, ఓకేఎక్స్ వాళ్ళకి ఎక్స్‌చేంజ్ ఉంది. సామ్‌సంగ్ నెక్స్ట్, బాండ్ క్యాపిటల్ తర్వాత ఓపెన్ సీ, తర్వాత ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తర్వాత గ్లోబల్ కాయిన్. ఇంకా చూడండి ఇంకా మీరు చూసినట్టయితే గనక ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఆహ్, వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ అందరూ గూడా దీనిలో ఇన్వెస్ట్ జేయడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? ఆ! సో చానా ఆహ్, అసలు ఎంతో పేరు ప్రఖ్యాతులున్నటువంటి వ్యక్తులు గావచ్చు, క్రిప్టో ఎక్స్‌చేంజ్‌లు గావచ్చు, వెంచర్ క్యాపిటల్ కంపెనీలు గావచ్చు. మరి ఇందుల వీళ్ళు చానా ఎర్లీ స్టేజ్‌ల వీళ్ళకి ఫండింగ్ జేయడం జరిగింది. ఓకే. మరి ఇట్లాంటి దాంట్లో మరి మనము పర్చేజ్ జేస్తే మరి మనకి ఆహ్, చానా మంచి ప్రాఫిట్స్ వస్తాయని జెప్పి మనం ఆశించొచ్చు. అయితే డియర్ ఫ్రెండ్స్ మరి ఇంకా ఇది మార్కెట్‌లోకి రాలేదు గదా! మరి మీరెట్లా ఉన్నారు అంటే, మేమొక క్రిప్టో ప్రైవేట్ క్లబ్‌లో మాకొక మెంబర్‌షిప్ ఉంది. ఆ మెంబర్‌షిప్ ద్వారా మేము పర్చేజ్ జేయడం జరిగింది. ఓకే. మీరు ఈ న్యూస్ గనక మీరు క్లిక్ జేసినట్టయితే ఓకే. దానికి సంబంధించినటువంటి న్యూస్ అంటే లేయర్ 0కి సంబంధించినటువంటి రకరకాల న్యూస్ అనేది మీకు రావడం జరిగింది. ఓకే. సో, ఈ న్యూస్ అంతా గూడా మీరు చూడొచ్చు. తర్వాత టీమ్. దీనికి సంబంధించిన టీమ్ ఎవరు అనేది ఇక్కడ మీకు ఆ యొక్క సీఈఓ, సీటీఓ, కో ఫౌండర్ వాళ్ళ యొక్క పేర్లు గూడా మీకు క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. టోటల్ ఇప్పటి వరకు లాస్ట్ 2001 నుంచి 2024 అంటే లాస్ట్ 3 ఇయర్స్‌ల $263.3 మిలియన్ వాళ్ళు ఫండ్స్ రైజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి. ఇప్పుడు మార్కెట్ వాల్యుయేషన్ ఎంత అంటే $3 బిలియన్ అండి. $3 బిలియన్ మార్కెట్ వాల్యుయేషన్. ఓకే. ఒకసారి మనం చూసినట్టయితే గనక ఎందుకు ఇంత వాల్యుయేషన్ ఉంది అని మీరు చూసినట్టయితే ఒకసారి ఇది అఫీషియల్ వెబ్‌సైటు. ఇందుల మనము ఎక్కడికెళ్ళినాము ఎకోసిస్టమ్ డాప్స్‌లోకి వెళ్ళినాము. ఇందుల ఆల్‌మోస్ట్ అన్ని బ్లాక్ చైన్స్ అండి. ఆల్‌మోస్ట్ ఒక 75 బ్లాక్ చైన్స్ ఈ యొక్క ప్రోటోకాల్‌ను యూజ్ జేయడానికి వాళ్ళు ఆసక్తిగున్నారు. వాళ్ళు గూడా చాలా ఆహ్, ఈవెన్ ఎక్స్‌చేంజెస్ గావచ్చు, లేకపోతే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాంటమ్ జూసినాము, తర్వాత ట్రోన్ ఫౌండర్ జూసినాం. ఇట్లాంటి వాళ్ళు గూడా ఈవెన్ పాలిగాన్ ఫౌండర్ గూడా దీనిలో ఇన్వెస్ట్ జేయడం జరిగింది. మరి ఈ యొక్క ప్రాజెక్టు చాలా అద్భుతంగా ఉంటదని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్టు దీని మీద
మనకి ప్రిడిక్షన్స్ ఏదైతే ఉందో అంటే మేము ఈ యొక్క రౌండ్ ఏదైతే ఉందో ఫండ్ రైజింగ్ మీకు ఒక్క నిమిషం. సో, ఇప్పుడు సిరీస్ బిలా ఈ యొక్క రౌండ్‌ల సో, మేము ఆల్‌మోస్ట్ $3కి పర్చేజ్ చేయడం జరిగిందండి. ఒక జెడ్ఆర్ఓ కాయిన్ అనుకోవచ్చు. ఓకే. జెడ్ఆర్ఓ కాయిన్‌ని సో, మేమొక $3కి పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే. సో, మరి ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయిన తర్వాత ప్రైస్ ఎంతుండొచ్చు? మరి ట్రేడింగ్‌లో ఎంత ఎంత దూరం వెళ్ళొచ్చు? ఏ ప్రైస్‌కి వెళ్ళొచ్చు అనేది మీ ఊహకే నేను వదిలేస్తున్నా. సో, మాకు తెలిసినటువంటి అంటే ఎవరైతే క్రిప్టోల చానా టాప్ మోస్ట్ అంటే మా యొక్క ప్రైవేట్ క్లబ్‌కి వన్ ఆఫ్ ద కో ఫౌండర్ ఆయన చెప్పిన విషయం ఏంది అంటే 4 ఫిగర్ వరకు రీచ్ అయితదని జెప్పి సో, ఆయన ఒక ప్రిడిక్షన్ చెప్పడం జరిగింది. 4 ఫిగర్ అంటే ఆల్‌మోస్ట్ $1000 నుంచి మొదలుకొని ఆల్‌మోస్ట్ 9,999 డాలర్స్ వరకి రీచ్ కావడానికి ఆహ్, ఒక ప్రిడిక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఆ రేంజ్‌లో మధ్యలో ఎక్కడైనా కావచ్చు. సో, ఒక రకంగా చెప్పాలంటే మరి ఇది మనం ఇథేరియంతోని కంపేర్ చేయవచ్చు. ఆఫ్‌కోర్స్ ఎథేరియం అనేది సో, ఆల్‌మోస్ట్ ఒక 3000, $4000 వరకు వెళ్ళింది కాబట్టి సో, మనము సో, మరి ఇది ఫ్యూచర్ ఎథేరియం కింద మనము అనుకోవచ్చు. అంటే ప్రైస్ పరంగా నేను చెప్పేది. ఆహ్ కాబట్టి డియర్ ఫ్రెండ్స్ మరి ఇది మీకు ఆహ్, మిస్ గాకుండా మీరు చూసుకోండి. ఒకవేళ ఎక్స్‌చేంజ్‌లో గనక లిస్ట్ అయితే లేయర్ 0 ఏదైతే ఉందో ఇది తప్పకుండా చాలా ప్రపంచంలో టాప్ మోస్ట్ ఎక్స్‌చేంజ్‌లు అన్నిట్ల ఇది బైనాన్స్ ల్యాబ్స్ వాళ్ళు దీనికి ఆల్రెడీ లీడ్ ఆహ్, వెంచర్ క్యాపిటల్ కంపెనీ కాబట్టి ఖచ్చితంగా బైనాన్స్‌లో గూడా లిస్ట్ అయితది. కాయిన్ బేస్‌లో లిస్ట్ అయితది. అక్కడ మీకు దొరకవచ్చు ఫ్యూచర్‌లో. ఒకవేళ గనక అవైలబిలిటీ ఉంటే తప్పకుండా మీరు పర్చేజ్ జేసుకోండి. లేదు ఎర్లీ స్టేజ్‌ల మీరు గూడా నాలాగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మరి ఆ సీక్రెట్ ఏంది అనేది ఆహ్, నాకు పర్సనల్‌గా మీరు నాకు మెసేజ్ జేయవచ్చు. ఖచ్చితంగా అది ఆ క్లబ్ ఏంటిది? ఏ విధంగా మనం ఆ క్లబ్‌లో మెంబర్ గావాలి? ఏ విధంగా ఇన్వెస్ట్ జేయాలనేది మీకు అన్ని విషయాలు గూడా నేను వన్ టు వన్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. ఓకే. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే మరి లైక్ జేయండి, కామెంట్ జేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్.